ఓం నమ శివాయ పరబ్రహ్మ పరమాత్మ నమ జగత్తుత్త సత్యఫలయ బ్రహ్మ హరియరా ధ్రువనాత్మ సారుగవతగామి దర్శ దర్శ దత్తాత్రేయ నమసంతిని సిద్ధి కురు 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 శం కురో కుర్రు కొండదేవత అమ్మ పలుకు జగతమ్మ పలుకు ఉన్నదేవత పలుకు దేవి పలుకు ఉండదు ఉన్నట్టుగా చెప్పు తల్లి జయ కొండదేవత. ఇప్పుడు మనం 2024 నూతన సంవత్సరంలో ఈ కొత్త సంవత్సరం అందరికీ ప్రజలందరికీ శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరంలో ఈ తులరాశి వాళ్ళకి ఎలా ఉందా అనేది మనం తెలుసుకోబోతున్నాం. ఈ తులరాశి వాళ్ళకి ఆలోచన విధానము పుట్టిన కాడి నుంచి వాళ్ళకి కష్టపడుతూనే ఉంటారు. కానీ చెడము తీరిగా ఉండదు, దమ్ముడి ఆదాయము ఉండదు. కష్టపడుతుంటారు కానీ సంపాదించేది దానికి ప్రజల్ని ఎక్కువగా ఆలోచన చేస్తుంటారు. వాళ్ళ ఆలోచనలు కాకోకుండా నా పక్కవాడు ఇలాగొచ్చాడు, బాధపడుతున్నాడు, వాడికి సహకారం చేయాలి, హెల్ప్ చేయాలన్న ఒక మనస్తత్వం అనేది వాళ్ళ మైండ్లో ఉంటుంది. కానీ ఎదుటి వాళ్ళ మాటలని, ఎదుటి వాళ్ళ విధానాలని వీళ్ళు అతి వేగంగా వీళ్ళు నమ్ముతారు. ఈ తులరాశి వాళ్ళు ఎదుటి వాళ్ళ మాటలు కానీ, ఎదుటి వాళ్ళు చెప్పిన విధానాలు కానీ నమ్మి బంధుమిత్రులతో స్నేహంతో కానీ, బంధుమిత్రులతో ఒక ఫ్రెండ్షిప్తో కానీ, ఎలాంటి వాళ్ళతోనైనా కానీ వీళ్ళు నమ్మి దెబ్బతింటున్నారు. మరి వీళ్ళని దెబ్బతినే దానికి మెయిన్ కారణం ఏమిటంటే వీళ్ళకి ఉండాల్సిన వీక్నెస్ పాయింట్ ఇదే. వీళ్ళు ముందు జాగ్రత్త చేయాలి. జాగ్రత్త అంటే మనం ఒక పని చేస్తున్నాము, ఒక పని మీదకి వెళ్తున్నాము, మరి ఆ పని ఎప్పుడు చేయాలి, పొద్దున్న చేయాలా, సాయంకాలం చేయాలా, మధ్యాహ్నం చేయాలా, ఏ టైంలో చేస్తే అది మనకు వర్తిస్తుంది అనేది కొంచెం తెలుసుకొని ఆలోచించి మనం ముందడుగు వేయాలి. లేదులే మనవాళ్ళే ఏం కాదులేది, మనవాడు మనకి గట్టిగా చెబుతున్నాడులే అని మనం గుడ్డిగా ఆలోచించి కాలు పెట్టామంటే అది పాతాళ లోకములో ఊబిలో పోయినట్టుగా ఉంటుంది. ఇక ఊబిలో పడ్డవాడు పైకి రావాలంటే రాలేడు కదా. ఎందువల్లంటే వీళ్ళకి మెయిన్గా ఏదో సంపాదించాలని ఒక ఆశ, ఒక ఆలోచన, ఒక విధానము వీళ్ళ మైండ్లో ఉంటుంది. అదే విధంగా కష్టపడుతూనే ఉంటారు కానీ ఎంత కష్టపడ్డా కూడా ఆ టయానికి రాగానే ఒక్క నయా పైసా నిలబడతాం. వీళ్ళు అబ్బా ఇక్కడ మన దగ్గర డబ్బులు మనకు తగినాయి కాబట్టి అని మన మాట పోకూడదని ఏరే వాళ్ళ దగ్గర నుంచి అప్పు తెచ్చి పెడుతుంటారు. ఇక్కడి నుంచి అక్కడ, అక్కడి నుంచి ఇక్కడ తెచ్చి ఒకసారి అప్పు తెచ్చి పెట్టామరా అంటే అది ఒక స్టెప్ పోయి రెండో స్టెప్, రెండు స్టెప్ నుంచి 2, 2, 3, 4 అలాగా ఎన్నో అవుతాయి. అప్పుడు మనిషి అధోగతి పాలైపోయి మైండ్ అప్సెట్ అయిపోయి ఎంత తెలివి కలవడైనా కానీ, ఎంత అనబచ్చాలైనా కానీ ఏమి తెలియక దిక్కుదోసగా ఇక ఎందుకు నా జీవితం, చనిపోతే బాగుంటుంది అని వాళ్ళకి ఒక భయంకరమైన ఒక ఫీలింగ్ అనేది వాళ్ళ మైండ్లో వచ్చేస్తుంది. ఎందువల్ల అంటే ఆ ఫీలింగ్ వల్ల వాళ్ళు పండుకున్నా నిద్ర పట్టదు. ఒక మనశ్శాంతిగా ప్రజల్లో రావాలనుకున్నా కూడా ఆ ప్రజల్లో రాలేరు. ఇక వాళ్ళ మనసులోనే వేదన, టెన్షన్, బాధపడుతూ టెన్షన్ పడుతూ దానికంటూ ఏదో ఒక మంచి మార్గం వచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ముందుకు రాగలుగుతారు. కాబట్టి ఆ భగవంతుడు అనేది ఒక మానవ రూపంలో, ఒక బంధువు రూపంలో, చుట్టం రూపంలో, ఫ్రెండ్ రూపంలో, స్నేహితు రూపంలో కానీ ఆయనకి కలిసి ఆ వాడిని బయటికి తెచ్చి ఈ విధంగా కాదు నాన్న, ఈ విధంగా పోవాలని వాడు మనకి డైరెక్షన్ చెప్పినప్పుడు ఈ తులరాశి వాళ్ళకి మంచి శుభ ఫలితాలు ఉన్నాయి. ఇప్పుడు ఊహించని ఇంతకుముందు జరిగిన 2023 కన్నా ఈ 2024లో అతి వేగంగా, అతి లక్కుగా అంటే అదృష్టం అది ఏ రూపంలో వాళ్ళకి ఎదురవుతుందో చెప్పలేం. ఆ విధంగా వాళ్ళకి భూమి రూపంలో కానీ, ఎగసాయం రూపంలో కానీ, ఏ రూపంలో ఒక రూపంలో బంగారం అనేది వాళ్ళకి దొరికి ఆ బంగారమైన మాటలతోని వాళ్ళకి సంప్రదించి వాళ్ళకి మనశ్శాంతి కలుగుతుంది, అభివృద్ధి అవుతుంది. వాళ్ళ మనసులో అనుకున్న కోరికలు ఆటోమేటిక్గా ఎదురయ్యి పెద్ద వాళ్ళ పరిచయాలు, రాజకీయంలో కూడా అభివృద్ధులు, తర్వాత చేయాల్సిన పాయింట్ విధానాల్లో జయప్రదంగా అవుతుంది. కాబట్టి వాళ్ళు చేయాల్సింది మెయిన్గా వీళ్ళు చేయాల్సిన పూజ శ్రీ కనకదుర్గ పారార్థన చేయాలి. తర్వాత లక్ష్మీ నరసింహస్వామి గుడికి వెళ్ళి ఆ లక్ష్మీ నరసింహస్వామి గుడికాడికి వెళ్ళి
ఆ లక్ష్మీ పూజ పారార్థన చేయాలి. ఇంట్లో లక్ష్మీ పూజ పెట్టుకోవాలి. మనకు దగ్గర దాపులో ఉండవలసిన లక్ష్మీ నరసింహస్వామి దగ్గరికి వెళ్ళి ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళు పూజ చేయించుకుంటే తప్పకుండా మంచి మంచి శుభ ఫలితాలు, మంచి యోగము, మంచి ఆలోచనలు, మంచి తెలివితేటలు, మంచి చేసే వ్యాపార, ఉద్యోగ, వ్యవసాయ, కుటుంబం, బిజినెస్, రియల్ ఎస్టేటు ఉద్యోగంలో కానీ, సినీ ఫీల్డ్లో కానీ, వ్యవసాయ విధానాల్లో కానీ వాళ్ళకి మంచి శుభ ఫలితాలు రాబోతున్నాయి. కాబట్టి మీకు ఎలాంటి సందేహాలు కానీ, ఎలాంటి డౌట్ కానీ ఏది ఉన్నా కూడా తప్పకుండా ఈ కింద నెంబర్కి సంప్రదించి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు ఏ దోషాలు ఉన్నా శాంతం చేసి శాంతి పూజలు మేము చేయించగలుగుతాము. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా మేము చేయగలుగుతాం. కాబట్టి మీరు ఒక్క తిప్పు మమ్మల్ని మీరు ఆలోచన చేస్తే మీరు ఎక్కడెక్కడో ఎవరెవరితో వెళ్ళి ఎన్నెన్నో పూజలు చేయించుకొని మీరు నిరాశ చెంది ఉన్నారు. కాబట్టి ఒక్కసారి మమ్మల్ని సంప్రదించండి. మీకు మంచి శుభ ఫలితాలు కల్పిస్తాము. మీకు మంచి లైఫ్ని అనేది ఇస్తామని ఆ సమ్మక్క సారక్క అమ్మవారి ఆశీస్సులతో ప్రజలందరూ బాగా ఉండాలని సర్వోజన సుఖినో భవంతు. ఓం నమః శివాయ.